బ్లూ ఫిల్మ్ కేసులో ఇబ్బంది పడి జైలుకు వెళ్లి బయటకు వచ్చి 3 ఏళ్లు కేసును ఫేస్ చేశాడు. ఈ కేసు విషయంలో ఇండస్ట్రీ అంతా కామ్ గా ఉంటే ఈ హీరో తరపున మాట్లాడిన ఆ ఇద్దరు హీరోయిన్లెవరో తెలుసా? టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో హీరోగా ఎదిగాడు సుమన్. హ్యాండ్సమ్ గా ఉండే ఈ హీరో మార్షల్ ఆర్ట్స్ తెలియడం వల్ల యాక్షన్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా చేసేవాడు. దాంతో వరుస ఆఫర్లు సుమన్ ను వరించాయి. అప్పుడున్న హీరోలను మించి స్టార్డమ్ సుమన్ కి వస్తున్న టైంలోనే ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు. బ్లూ ఫిల్మ్ కేసుతో పాటు గూండా యాక్ట్లో 11 కేసులు ఆయన పైన పెట్టారు. మంచి ఫామ్ లో ఉండగా సుమన్ కెరీర్ బ్రేక్ అయ్యేలా చేశారు. అయితే అప్పటికి తమ స్నేహితుల మధ్య ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల కొంతమంది హైయర్ అఫీషియల్స్ తో కలిసి ఇలా తనపై కేసులు పెట్టారని, ఆ తర్వాత తప్పు తెలుసుకుని వాళ్ళే కేసులు వెనక్కి తీసుకున్నారని సుమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే జైల్లో తనను టెర్రరిస్టులు, నక్సలైట్లు ఉన్న క్లోజ్డ్ రూమ్ లో వేశారట. వారి మధ్య తను చాలా రోజులు ఉన్నాడట. ఉగ్రవాదులైనా సరే తనతో వాళ్ళు బాగానే మాట్లాడారట. జైల్లో ఉన్న వారంతా చెడ్డవారు కారు, పరిస్థితులు వారిని అక్కడికి తెస్తాయి. చదువుకున్న వారు కూడా కొన్ని కారణాల వల్ల తప్పు చేసి జైలుకు వస్తారు. జైల్లో తను డాక్టర్లు, టీచర్లు అందర్నీ చూశాడట.